ఆవేశంలో మానవత్వానికి ద్రోహం చేయకు, మంచి మనసును సమాధి చేయకు. కళ్యాణ్, కళ్యాణ్, ప్లీజ్, కళ్యాణ్. వాట్ ఈస్ దిస్ మిస్ కళ్యాణ్? నా ఉద్యోగానికి రాజీనామా. కళ్యాణ్? అవును సార్, నేను ఇంకా ఈ రక్తపు కూడా తినలేను. కళ్యాణ్, వాట్ హ్యాపెన్ టు యూ? అసలేం జరిగింది? ఏం జరిగింది అని అడిగే కంటే ఇక జరగబోయేది ఏమిటి అని అడగండి. నగరంలో దారుణంగా 2 హత్యలు జరిగాయి. ఇప్పుడు 3వ హత్య చేసేదెవరో మీకు తెలుసా? ఇంకెవరు? ద సేమ్ క్రిమినల్ శివయ్య? నో, అతని కొడుకు కళ్యాణ్. కళ్యాణ్, నువ్వు? ఎస్ సార్, నేను ఆ లారీ డ్రైవర్ శివయ్య కొడుకునే సార్. నా కన్న తల్లిని బలాత్కరించి కన్న తండ్రి మీద అపవాదు వేసి కటకటాల వెనక వేయించిన వాడి మీద నేను పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. మిస్టర్ కళ్యాణ్, ఒక బాధ్యత గల పోలీస్ అధికారిగానే మాట్లాడుతున్నావా? పోలీస్ అధికారిగా బాధ్యత నిర్వర్తించే కంటే నా కన్న తల్లికి ఆత్మశాంతి కలగచేయడంలో నాకెంతో తృప్తి ఉంది. న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని కాపాడుతానని ప్రమాణం చేసి వేసుకున్నా ఈ కాకి దుస్తుల్ని అవమానిస్తావా? న్యాయం కోసం ప్రాధేయపడిన నా తండ్రిని హంతకుడిగా నిరూపించింది, ఉత్తమురాలైన నా తల్లిని నిండు న్యాయస్థానంలో వ్యభిచారిణిగా రుజువు చేసింది ఈ కాకి దుస్తులు వేసుకున్న కిరాతకుడే సార్. ఎవరో పోలీస్ అధికారి తప్పు చేశాడని నీ స్వార్థం కోసం నీ డిపార్ట్మెంట్ మీద ప్రజలు ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తావా? ఏనాడో నీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఇప్పుడు నువ్వు హత్య చేస్తావు. రేపు ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి మరొకడు మరో హత్య చేస్తాడు. ఇలా హత్యలకు హత్యలే సమాధానాలైతే దేశం శ్మశానం కావడానికి ఎంతో కాలం పట్టదు. ఎస్, త్యాగం మనిషిని దేవుని చేస్తే స్వార్థం అదే మనిషిని రాక్షసుడిగా మారుస్తుంది. ఏ తండ్రి తన బిడ్డ హంతకుడు కావాలని కోరుకోడు. నీ తండ్రి కూడా ఇదే ఆలోచన నీ తండ్రికుంటే సరాసరి నీ దగ్గరకు వచ్చి, బాబు నేను నీ తండ్రినిరా, నాకు జరిగిన అన్యాయానికి నాతో పాటు నువ్వు కూడా పగ తీర్చుకోవాలని అడిగేవాడు. అడిగాడా? లేదు. మరిందుకే లేనిపోయిన ఆవేశం. కన్న తండ్రి హంతకుడని తెలియగానే ఒక పోలీస్ అధికారి దిగజారిపోయాడనే అపకీర్తి తెచ్చుకుంటావా? వ్యక్తి కంటే సంఘం ముఖ్యం, కుటుంబం కంటే దేశం ముఖ్యం, కక్ష కంటే కర్తవ్యం ముఖ్యం. ఆ తరువాత నీ ఇష్టం. వెరీ గుడ్ కళ్యాణ్, వెరీ గుడ్. వెంటనే వెళ్ళు. నీ తండ్రి సాగించే మారణ హోమాన్ని ఆపు. సారీ సార్. కళ్యాణ్, ఆ హంతకుడు వేటక సాగనపను. ఆ నేరస్తుని పట్టుకుని నేనే చట్టానికి అప్పు చెప్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.